పొద్దున్న మొదటి కాంతి గ్రామం మీద పడుతుంటే రాము తన ఎండిపోయిన పొలాల్ని చూసుకుంటూ ఈరోజైనా ఏదైనా మంచి జరుగుతుందేమో అని మనసులో ఆశపడుతున్నాడు. కాని నేల మాత్రం పూర్తిగా ఎండిపోయి ఉంది. రాము మట్టిని చేతిలోకి తీసుకుని చూస్తూ ఇలాగే ఉంటే పంట ఎలా వస్తుంది అని నిస్సహాయంగా బాధపడుతున్నాడు. ఇంట్లో కూర్చున్న రాముని చూసి లక్ష్మి దగ్గరకు వచ్చి అతని భుజంపై చెయ్యివేసి, రామూ, ధైర్యం కోల్పోకు, మన శ్రమ ఎప్పటికైనా ఫలిస్తుంది అని ధైర్యాన్నిచ్చింది. అప్పుడు రాము గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి తన ఇబ్బందులు చెప్పాడు. పెద్ద నెమ్మదిగా గడ్డాన్ని సవరించుకుని, పాత బావిని శుభ్రం చెయ్యి రామూ, నీ ఆశ అక్కడే దాగి ఉంది అని జ్ఞానంతో నిండిన మాటలను చెప్పాడు. రాము బావి దగ్గరకు వెళ్లి లోపల చూడగా అడుగున చిన్నగా మెరిసే నీరు కనిపించింది. ఇంకా అతని కళ్లలో ఒక చిన్న ఆశ పుట్టింది. అప్పుడే ఒక ధనిక వడ్డీ వ్యాపారి అక్కడికి చేరి, రామూ, అప్పు తీసుకుంటే నీ కష్టాలు తగ్గిపోతాయి అని మోసపూరితమైన చిరునవ్వుతో చెప్పాడు. కాని ఆ మాటల్లో దాగి ఉన్న మాయ రాము వెంటనే గ్రహించాడు. రాము వెంటనే, నీ అప్పు నాకు అవసరం లేదు, నా శ్రమే నా బలం అని గట్టిగా చెప్పాడు. అతని వెనక లక్ష్మి గర్వంగా నిలబడి ఉంది. ఇంకా రాము బావిని శుభ్రం చేసి, రాళ్లు తీసి, చెత్త బయటకు లాగి, చెమటలు కారిన ఒక పదునైన రాయితో తవ్వటం మొదలుపెట్టగా కొన్ని క్షణాల్లోనే బావిలో నీరు ఎగసి వచ్చింది. రాము ఆనందంతో నీళ్లు వచ్చాయి అని హర్షంతో కేకవేశాడు. రాము వెంటనే కాలువను తెరిచి పొలాలకు నీటిని పంపించగా ఎండిపోయిన నేల మళ్లీ కళకళలాడింది. అతని హృదయం కొత్త ఆశతో నిండిపోయింది. రాము, లక్ష్మి రాజుతో కలిసి ఇదే మన కొత్త ఆరంభం అని ఆనందంతో అంటూ మొక్కలను నాటుతారు. రోజులు గడిచే కొద్దీ పొలం పచ్చదనంతో నిండిపోయింది. రాము గాలిలో ఊగే పంటలను చూస్తూ మన శ్రమ ఎప్పుడూ వృధా కాదు అని అంటాడు. మళ్ళీ అటువైపు వచ్చిన వడ్డీ వ్యాపారి అంత పచ్చదనం చూసి ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. రాము చిరునవ్వుతో గర్వంగా చూస్తుంటాడు. రాముని చూసి గ్రామ పెద్ద ఆశీర్వదిస్తూ, నిజాయితీ, కష్టం ఇవే నిజమైన విజయానికి మార్గం రాము అని అంటాడు. రాము పంటను కుటుంబంతో కలిసి కోస్తూ ప్రతి కొయ్యలో ఆనందం కనిపిస్తోంది. ఇదే మన బంగారు పంట అని అంటాడు. రాము పంట వచ్చిన వెంటనే గ్రామంలోని పేదవారికి ధాన్యం పంచగా వాళ్ళు బంగారం పంట కంటే బంగార మనసే గొప్పది అని ఆశీర్వదిస్తారు. సూర్యోదయం వెలుగులో రాము పొలాన్ని చూస్తూ చిరునవ్వుతో, శ్రమ, నిజాయితీ, ధైర్యం ఇవి ఉంటే జీవితం తప్పకుండా మారుతుంది అని అంటాడు. అలా ఒక పేద రైతు కథ ఒక గొప్ప విజయంగా మారింది. Thank you for watching. Please do like, share, and subscribe to Pixarverse Studios.